నమస్తే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీ మహిళలందరూ కూడా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు వచ్చి అందులో కూడా మహిళలకు అనేది ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ ఎప్పుడు అప్లై చేసుకున్నాం. లబ్ధిదారుల లిస్ట్ కూడా అంతా కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? అక్బర్ బి సార్. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను. చెప్పండి మేడం, అంటే ఏంది అంటే ఇంతమంది చాలా మంది ఎప్పుడు 1 year బ్యాక్ అప్లై చేసుకున్నారు. ఎట్లా సెలెక్ట్? 1 year బ్యాక్ అప్లై చేసిన వాళ్ళందరికీ నవీన్ అన్న సైడ్ నుంచి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసి మైనార్టీ మహిళలకి హెల్ప్ చేయడానికి మిషన్ స్కీమ్ ని ఆపరేట్ చేశారు కదన్నా. వాళ్ళకి ఎట్లయినా మిషన్స్ కావాలని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అన్న సైడ్ నుంచి చాలా వరకు సాయం చేస్తున్నారు అన్న. ఎందుకంటే మహిళలు ముస్లిమ్స్ వాళ్ళు ఎవరు ఇంట్లో ఉంటే కష్టపడొద్దు, ఒకరింటికి వెళ్ళి బాధపడొద్దు, వాళ్ళంతటా వాళ్ళు కష్టపడాలి కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం చేయాలి కాబట్టి మిషన్ ఉంటే 10 మందికి సాయం చేస్తారు. ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేసుకుంటారని వాళ్ళు చేస్తున్నారు. ఒక నడగని అవసరం లేదు, వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా రేట్ పడుతుంది. అందుకోసం ముస్లిమ్స్ కోసం మైనారిటీ కోసం బయట ఎవరు పట్టించుకోరు. కానీ మన నవీన్ అన్న 10 మంది కోసం ఉన్నాడు, 10 మంది కోసమే సాయం చేస్తాడు, 10 మంది కోసమే బతుకుతాడు అన్న. పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్స్ లో నవీన్ అన్న రావాలి. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నవీన్ అన్న ఉన్నాడు. ఇప్పుడు యూసుఫ్ గూడలో ఎవరు అడిగినా నవీన్ అన్న అని చెప్తారు. బయటికి వెళ్తే వస్తారు వెళ్ళిపోతారు, కానీ నవీన్ అన్న మాత్రం 10 మంది దగ్గర ఉంటాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరైనా చచ్చిపోయినా కూడా నవీన్ అన్న వెళ్తాడు. ఎందుకు? నా వాళ్ళు, నా జనం, నా ప్రజలు అని ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా అక్కడ యూసుఫ్ గూడకు వచ్చి ఇల్లు ఎవరిదంటే అందరు దేవాలయం అని అంటారు. ఎందుకంటే గుడి అందరి దగ్గర ఉంటుంది, అందరం వెళ్తాం, కానీ దేవుడు అందరి దగ్గర ఉన్నాడు. దేవుడు మనిషి రూపంలో కొంతమంది దగ్గర ఉంటాడు. సో మాకు మా దేవుడు నవీన్ అన్న, మేము నవీన్ అన్న నమ్ముకున్నాం, నవీన్ అన్న దగ్గర ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చాలా పూరే, కానీ మా మమ్మీ అక్కడ పని చేస్తుంది, కానీ నన్ను ఎందుకు ఎంత బాగా చేసుకుంటాను, నా పిల్లలు, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు అని అందరూ అనుకుంటారు. నేను కూడా ఎప్పుడు నమ్మలేదు, కానీ చూసి నమ్ముతా. నవీన్ అన్న 10 మందికి 100 మందికైనా సాయం చేస్తాడు. నువ్వు మాట్లాడు నీ శత్రువుకైనా నీకు అన్న సాయం చేస్తాడు. అన్న అంటే అంత. నువ్వు ఇష్టం లేకపోతే నువ్వు అన్నకి సూటిపోటిగా మాట్లాడినా కూడా అరే ఫస్ట్ అన్నం పెట్టు, ఆడు బిచ్చగాడ కానీ ఉన్నవాడు కానీ ఒకటే, అన్నం పెట్టు, నువ్వు ఉన్నావా లేదా అనేది చూడడు. 10 మందికి సాయం చేసామా తర్వాత వెనకాల ఏమనుకున్నా మన అవసరం లేదు. నా మనుషులు నాకు సపోర్ట్ చేసినా చెప్పినా అరే నేను వాడు మనసులో ఉన్నా. 100 మందికి సాయం చేసిన 100 మందికి గుర్తుండాలని లేదు, 10 మందికి గుర్తున్నా చాలన్నా. చెప్తారు కానీ మొత్తం అంటే రౌడీజం చెప్తారు, కలెక్షన్ చేస్తే అన్ని కూడా కొన్ని వచ్చినాయి బయట అలిగేషన్స్ వచ్చాయి. అందరూ మనసులో మంచిగా ఉండాలని లేదు. కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. సో నచ్చిన వాళ్ళు మంచి చెప్తారు, నచ్చిన వాళ్ళు చెడ్డ చెప్తారు. 10 మంది పక్కన ఉండి తింటారు వెళ్ళిపోతారు, కానీ ఏం చెప్తారు అరే మంచోడు కాదురా అంటారు. కానీ నిజాయితీగా ఉండే వాళ్ళు ఈ ప్రపంచంలో కొంతమంది, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ అన్న అట్లా కాదు, నమ్మినోడికి అందరికి సాయం చేస్తాడు. అది మా నవీన్ అన్న. కాదన్నా, నేను చెప్తున్నా కదా, నేను చదువుకున్నదాన్ని, నేను చూసిన, నేను ఎవరిని నమ్మను. నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరిని నమ్ముతా, అన్ని చర్చి టెంపుల్ దర్గాకి అన్నిటికి వెళ్తా. నేను చెప్తున్నా నవీన్ అన్న గెలిస్తే 10 మందికి సాయం చేస్తాడు. ఉన్నోళ్ళకి కాదు, లేనోడినే చూస్తాడు అన్న. అది మెయిన్. బయట ఏంటంటే సొసైటీలో అడే ఉన్నోడు నా పక్కనోడికి నేను సాయం చేస్తున్నాడు, కానీ నవీన్ అన్న నా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూడడు, పక్కన ఉన్న వాళ్ళని చూస్తాడు. అరే వాడు పేదోడు, వాడికి భవిష్యత్తు బాగుంటే, తల్లిదండ్రులు బాగుంటే రేపు పిల్లలు బాగుంటారు అనేది ఫస్ట్ తల్లిదండ్రులకు సాయం చేస్తాడు. ఇండ్లు లేదు ఏదో ఈ మిషన్స్ కోసం ఎందుకు అవసరం, నా వాళ్ళు నా డివిజన్స్ కోసం నేను సాయం చేయాలని అన్న ఎన్ని రోజులు కష్టపడ్డాడు. 2-3 days నుంచి ఫోన్స్ చేపించి వాళ్ళందరికీ ఒక అమ్మాయి ఇట్లా రావాలా, ఇట్లా చెయ్యాలా, ఇట్లా చెప్పాలా, మేము ఇప్పిస్తాం, మీకు ఒకవేళ అక్కడ కూడా రాకపోతే నేను ఇస్తా అని చెప్పిండు. దట్ ఈస్ నవీన్ అన్న. 10 మందికి సాయం చేస్తాడు, 10 మందిని కొట్టేవాడు కాదు. 10 మందికి సాయం చేసి అన్నం పెడతాడు అంతే. అందుకే నవీన్ అన్న అంటే అంత ఇష్టం. ఆ గుడి మేము ఆ ఇల్లు కూడా దేవాలయం అని అంటాం. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా 10 మంది అక్కడ నుంచి వెళ్ళినా, ఒక బిచ్చగాడు వెళ్ళినా అమ్మ నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అది మా నవీన్ అన్న. అంతే అన్న. దిస్ ఈస్ నిజం చెప్తున్నాను అంతే.